అవును సార్, ఈ వస్తువు నా కాలంలో ఎందుకు ఉపయోగించేవారు? ఉమ్మేయడానికి ఉపయోగిస్తారు. అయితే దూరంగా పెట్టి తుడుదా. ఇలాంటి టైంలో కుక్కలు కూడా హాయిగా జంటగా తిరుగుతాయి. నేను వెళ్లి రాళ్లతో కొట్టి వాటిని విడదీనా? నీకు జన్మలో పెళ్లి అవ్వదు, పర్వాలేదా? ముందు నీతో ఉంటేనే పెళ్లి జరగదురా. మల్లెపూల వాసన, పట్టేల శబ్దం, ఎవరో అమ్మాయి వస్తున్నట్టుగా ఉంది. అమ్మాయి ఎవరమ్మా నువ్వు? ఎవరైతే ఏంటి? డైలీ నైట్కి టిఫిన్ తెస్తారు. అవును, అమ్మిరాజు వాళ్ళ అమ్మాయిని. ఓహోహో. అవును, మీరేనా విగ్రహాల్ని కనిపెట్టేవాళ్ళు? ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాం, కానీ ఇప్పుడే ఒక అందమైన విగ్రహం మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అయ్యో, 80s కిడ్ అని ప్రూవ్ చేస్తున్నాడే, వేగలాగా చేస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్స్. చేయి కడుక్కోరా? తిన్నాక ఎలాగా కడుక్కుంటాంగా. నీ అంత అందమైన అమ్మాయి పెట్టే కూడా. చాలా బాగా మాట్లాడుతున్నారు. మీలా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీ పేరేంటమ్మా? వాణి. నా మనసు దోచిన పూబోని. మీరిలా మాట్లాడుతుంటే నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నారు. నవ్వుతూ నవ్వుతూ చావచ్చు, కానీ చచ్చాక నవ్వలేం కదా, ఏమంటావు? నిన్ను కానీ నేను నవ్వుతాను, దయ్యంలా వచ్చి నవ్వుతాను. దెయ్యంలాగా? ఏ, మీకు దయ్యం అంటే భయమా? దెయ్యం అంటే భయమా? నీలాంటి అందమైన దెయ్యం అనుకో, పెళ్లి చేసుకుని కాపురం కూడా పెడతాను. అలా అయితే మళ్ళీ వస్తాను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. కరెక్ట్ చేస్తున్నా. అర్జున్, ఏంటి పార్ట్నర్? వాసుదేవ్ ఊరి నుంచి రావడానికి 2 రోజులు పడుతుంది. ఇదే మనం ప్లాన్ చేయడానికి సరైన టైం. ఇందులో ఏం రాసిందో ఒకసారి చదువు. అర్జున్ రాయలు కృష్ణుడి గుడిని పునర్నిర్మించినప్పుడే ఒక రహస్య గదిని నిర్మించి ఆ నిధి మొత్తాన్ని కూడా దాంట్లోనే దాచిపెట్టారు. ఆ రహస్య గదిలో బంగారం నగలు మాత్రమే కాదు, రోమ్ నుంచి గ్రీక్ వరకు, అశోకుడు చారస్ దాకా అన్ని దేశాల కాయిన్స్ ఈ రోజుకి కూడా లోపలే ఉన్నాయి. అర్జున్ పార్ట్నర్, నువ్వు మామూలు కాదు, నువ్వు వేరే లెవెల్ పార్ట్నర్. ఆ రహస్య గది ఎక్కడుంది, ఎలా తెరవాలి, ఆ విషయాలన్నీ నువ్వే కనిపెట్టాలి అర్జున్. కనిపెట్టేద్దాం, నేను వచ్చేసాను కదా. రండి రండి రండి. ఈ ముగ్గురు కూడా మన ప్రాజెక్ట్ లో మనతో పాటు కలిసి పని చేస్తారు. ఇన్ని రోజులుగా మనమే కదా చేస్తున్నాం. నా మీద నమ్మకం పోయిందా? ఏ అలా కాదు అర్జున్, రహస్య గది గురించి డీటెయిల్స్ డీకోడ్ చేసింది వీళ్ళే. వీళ్ళు ముగ్గురు ఈ ప్రాజెక్ట్ లో ముందు నుంచే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ హెల్ప్ నీకు అవసరం పడుతుంది. ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం డీల్. నిధి దొరికితే అందరూ సెటిల్ అయిపోవచ్చు. అప్పుడు మనకంటూ ఒక లోకం, అక్కడ మనమే రాజులం. ఏం కావాలన్నా దొరుకుతుంది అర్జున్. ఓకే. ఇక నుంచి అర్జునే మీ అందరికీ బాస్. మేమేం చేయాలి బాస్? వాసుదేవ, ఒక సస్పెక్ట్ లిస్ట్ పంపించారు. సస్పెక్ట్ ని నేరుగా అరెస్ట్ చేయొచ్చుగా? ఈ విషయంలో కొమ్మల్ని నరికితే అది మాత్రమే మనకి సరిపోదు, వేళ్లతో పీకేయాలి. ఫర్ దాట్ వీ నీడ్ సాలిడ్ ఎవిడెన్స్. సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ట్యాప్ చేయండి, కుదిరితే హ్యాక్ కూడా చేయండి. ఓకే సార్, ఐ విల్ డూ ద నీడ్ఫుల్. థ్యాంక్ యూ. హాయ్. హే, ఇది గుళ్ళో దొరికిన బ్లూ ప్రింట్. ఏంటది? ఇది లిడార్ స్కానింగ్ మెషిన్. ఆ యాప్ ఓపెన్ చేయి. ఓకే. ఓకే. మనం అనుకున్నట్టు ఈ గుడి ఆర్కిటెక్చర్ అంత సింపుల్గా లేదు. ఇట్స్ వెరీ యూనిక్.
ఇక్కడ చూడు, ఇదే గుడికి బెస్ట్. ఇక్కడ ఒక సొరంగం ఉన్నట్టు ఈ డివైస్ ఐడెంటిఫై చేసింది. ఈ రహస్య గది ఖచ్చితంగా గర్భగుడిలో ఉన్న కృష్ణుడి విగ్రహానికి కిందే ఉండాలి. ఇప్పుడే కరెంట్ పోవాలా? వీటిలో ఉన్న ఏ క్లూస్ కూడా గుడికి సంబంధించిన రహస్యం తెలుసుకోవడానికి సరిపోవట్లేదు. ఇంకా మనం వెతకడానికి ఏ చోటు లేదు. అయితే నిధికి సంబంధించిన ఎవిడెన్స్ అదే ఆ క్లూ ఎక్కడ ఇదిగో ఆ రహస్య గది ఎవిడెన్స్ ఆ గర్భగుడి లోపలే ఉండాలి. ఆ లోపలికి వెళ్ళాలంటే గుడి ధర్మకర్త పర్మిషన్ కావాలి. ఎవరతను? కృష్ణప్ప గారు తరతరాలుగా వాళ్ళ కుటుంబమే ఆ గుడిని దాని రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ ఆయన ఈ ఊర్లో ఒక గవర్నమెంటే నడిపిస్తున్నాడు. మనం దీన్ని వాసుదేవ సార్ ద్వారా డీల్ చేస్తే మంచిది. సరే, ఓకే, వాసుదేవ సార్ ద్వారానే మాట్లాడదాం. కానీ ఈ పర్మిషన్ అంతా జస్ట్ ఫార్మాలిటీనే. ఏంటే మాకు ఈ కర్మ? మూలికల కషాయం, టీ కాఫీ లాంటివి ఎవరు ఇక్కడ? అవన్నీ ఉండవు. నమస్కారం అయ్యా, మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగున్నారుగా? బాగున్నాం. కూర్చోండి కూర్చోండి. మీ పరిశోధన ఎలా జరుగుతోంది? మీ దయ వల్ల అంతా బాగానే జరుగుతుందయ్యా. చెప్పండి వాసుదేవా, ఏంటి సంగతి? గుడి బయట ఉన్న శిలాఫలకాలన్నింటినీ చదివేశాం. ప్రస్తుతం గర్భగుడి ఒక్కటే మిగిలింది. మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ లోపల ఉన్న శిలాఫలకాలను కూడా పరిశోధిస్తే మా పని అయిపోతుంది. గర్భగుడిలోనికి ఎవరికీ ప్రవేశం లేదు. సార్, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్. కుదరదని చెప్తే ఎలా చెప్పండి? మీ అవసరాల కోసం గుడి నియమాలను మార్చలేము. సార్, ఏ కాలంలో ఉన్నారు సార్? మార్స్కి శాటిలైట్లు పంపే కాలంలో ఉన్నాం. గర్భగుడిలోకి అనుమతించము అంటే ఎలా చెప్పండి? దైవశక్తి మహా అద్భుతం. దాన్ని పరిశోధించకూడదు. సార్, ఈ లోకం సృష్టి రహస్యం నుంచి మన శరీరంలో ఉన్న అణువుల వరకు కనిపెట్టింది మోడర్న్ సైన్సే. అణువుని 1000 ముక్కలు చేసి ఆ అణువు యొక్క అణువుని చూడగలిగిన వాళ్ళకి ఆ అణువులోనూ అనంతమై ఉన్నాను. ఒక్క అణువు వల్లనే ఈ లోకమంతా తిరుగుతోందని 1000 సంవత్సరాల క్రితమే తిరుమూలర్ చెప్పేశారు. దాన్ని మీ మోడర్న్ సైన్స్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు కనుక్కున్నారు. మీరు ఈ లోకంలోనే అతి గొప్ప పరిశోధనా కేంద్రం అని చెప్తున్నారే సెర్న్, అందులో కూడా నటరాజుని విగ్రహమే పెట్టారు. మన పూర్వీకుల విజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయకండి. ఊరికే ఫార్మాలిటీ అడగడానికి వస్తే వేదాంతాలు చెప్తారేంటండి? ప్రసాదం సిద్ధంగా ఉంది, తినేసి వెళ్ళండి. సార్, ఈ గుడికి సంబంధించి ప్రతి ఒక్కడు బిల్డప్ ఇస్తాడండి సార్. బిల్డప్ ఇవ్వకుండా ఎలా ఉంటారు మరి? 5000 సంవత్సరాల హిస్టరీ ఉందయ్యా ఆ గుడికి. అసలు విషయం ఏంటి సార్? 6 తర్వాత అక్కడికి వెళ్తే ఏదో పిచ్చి పడుతుంది అని అంటున్నా. అదా, ఈ ఊర్లో నిమ్మకాయలు దొరక్క. సార్, సీరియస్గా చెప్పండి సార్. అందుకేనయ్యా దీన్ని తీసి పెట్టాను. ఖాళీగా ఉన్నాగా, పట్టుకో. అర్జున్, టీం గురించి ఏమనుకుంటున్నావు? మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే. చెప్పింది చేస్తున్నారు, అడిగింది చెప్తున్నారు. ఏదేమైనా మిషన్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేద్దాం. కానీ ఆ తర్వాత నువ్వే దాన్ని డబ్బుగా మార్చాలి. అది నా ఏరియా. నువ్వు మిషన్ కంప్లీట్ చేసిన గంటలో డబ్బు వచ్చేస్తుంది. ఆ బయ్యర్ ఎవరు? ఫెరారీనో ల్యాంబోర్గినియో వాడేనా? నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయర్స్ ఉన్నారు. శాన్స్ ఫెరారో యాక్చువల్లీ విగ్రహాలకు సంబంధించిన వస్తువులు మాత్రమే కొంటాడు. వాడెవడన్నది నేను పట్టించుకోను, అది నాకు సంబంధం లేని విషయం. మన దగ్గర ఎవడు నిజాయితీగా ఉన్నాడో వాడికి మనం వస్తువులు ఇద్దాం. తోలుబొమ్మలాట చూడటానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. అల్లిరాని కథ వింటే ఈ లోకమంతా పరవశిస్తుంది. యువరాణి అల్లిరాని తనని ఒక రాక్షసుడు ఇబ్బంది పెడుతున్నాడని, అతని నుంచి తనని కాపాడమని శ్రీకృష్ణుని పిలుస్తుంది. కష్టం కడతేచ్చు కన్నయ్య, కాపాడరావా కృష్ణయ్య అని వేడుకోగానే ప్రత్యక్షమయ్యాడు శ్రీకృష్ణుడు. నీవు కోసిన సోమవల్లి పువ్వుని ఆ రాక్షసుడి చేతిలో పెట్టు అనగానే శ్రీకృష్ణుడి మాటలకు ఆనందించి కన్నీరు చుట్టుకొని రండి తమ్ముడు, రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే సార్. కూర్చోండి. ఏంటి విశేషం? ఏమి లేదు తమ్ముడు, వచ్చే వారం గుళ్ళో జాతర కదా,
ఈ వారం అంతా మా ఊళ్ళో ఆటలు పాటలు ఉంటాయి. ఓ వీడు మా బంధువుల అబ్బాయి, మినిస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. నమస్తే. ఏమన్నా తింటావా తమ్ముడు? వద్దు, ఏమవుతుంది. పానకం తీసుకోండి సార్, చాలా బాగుంటుంది. రే పానకం తీసుకురా. తీసుకురాయా. ఈ అల్లిరాణి తీసుకోండి సార్. థ్యాంక్స్. సరే సార్. అన్నట్టు పెద్ద ఆయన కలవటానికి వెళ్ళారు కదా, ఏమైంది? ఏమని చెప్పమంటారండి? ఆయన ఎందుకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదంటారు? ఎలా ఇస్తారు తమ్ముడు? అది మామూలు గుడి కాదు తమ్ముడు. ఆ గుడి వెనకాల ఒక కొండ ఉంది తెలుసా? ఆ కొండ సంజీవిని పర్వతం నుండి కింద పడిపోయిన ఒక భాగం. అక్కడ చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా అగస్త్యముని అక్కడికి వచ్చి తపస్సు చేశాడు కాబట్టి అగస్త్యమల అనే పేరుంది. ఈ గుడి ఈ కొండ ఉంది కాబట్టే ఈ ఊరిలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి రోగం రావట్లేదు. అలాంటప్పుడు రాత్రులు మాత్రమే ఎందుకలా? పిచ్చి పడుతుంది తమ్ముడు. ఏంటి సార్ మీరు దయ్యాల కథలు చెప్తున్నారు? గుడి లోపల ఎందుకు అలా జరుగుతుంది? ఇలా మీలాగే నమ్మకం లేక ఆ కాలం రాజుల నుంచి బ్రిటిష్ వాళ్ళ దాకా రాత్రి గుడి లోపలికి వెళ్ళిన వాళ్ళు తెల్లారి పిచ్చి పట్టి బయటకు వచ్చారు. ఇది కూడా కథేగా. అలా ఎవరికన్నా జరగడం మీరు చూసారా? కొన్ని సంవత్సరాల క్రితం ఓ చిత్రకారుడు ఎవరు చెప్పినా వినకుండా నేను పరిశోధిస్తానని ఆ గుడి లోపలికి వెళ్ళాడు. తెల్లారి మతిస్థిమితం లేకుండా ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఆయన చేతిలో ఈ పేపర్ ఉంది. ఇది మీకెలా దొరికింది సార్? ఆయన మా నాన్నగారు. చివరిగా ఆయన ఏం చూశారో ఏం గుర్తుందో దాన్ని దీంట్లో గీశారు. ఈ గుళ్ళో మన ఊహకందని ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి తమ్ముడు. నేను వెళ్తాను.